స్విగ్గీ లోడ్ అవ్వడం, హాట్‌స్టార్ బఫరింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా నార్మల్ కోడ్ ఇష్యూస్ కాదనమాట. దీస్ ఆర్ ద సిస్టమ్ డిజైన్ ప్రాబ్లమ్స్. వీటిని మనం స్టేజెస్ కింద చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి సింగిల్ యూజర్ సిస్టమ్. అంటే ఇక్కడ సింగిల్ యూజర్ అంటే మనమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్ హోస్ట్‌లో ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాం అనుకోండి. అక్కడ ఉండే యూజర్ మనమే. ఈ సర్వర్ డేటాబేస్ అనేవి ల్యాప్‌టాప్ యొక్క రిసోర్సెస్ అనుకోండి. ఇక్కడ యూజర్ ఒక రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్‌కి వెళ్తుంది. సర్వర్ నుంచి ఏమైనా డేటా కావాలనుకుంటే ఇది డేటాబేస్‌ని యాక్సెస్ చేసుకుంటుంది. ఇక్కడ డేటాబేస్ నుంచి రెస్పాన్స్ చాలా ఫాస్ట్‌గానే ఉంటుంది. ఎందుకంటే సింగిల్ యూజర్ ఉండడం వల్ల ఎట్ ఎ టైమ్ ఒక రిక్వెస్టే వెళ్తుంది. కాబట్టి మొత్తం సిస్టమ్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక్కడ రెస్పాన్స్ టైమ్ ఇన్‌స్టంట్ అనుకోండి. చా ఇన్‌స్టంట్ అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ సింగిల్ ఉన్న యూజర్‌ని మల్టిపుల్ యూజర్స్ అయితే ఏమవుతుంది? అదే సిస్టమ్. అదే సేమ్ సిస్టమ్ అనుకోండి. అప్పుడు మనం ఏం చూస్తామంటే యూజర్స్ వన్ బై వన్ పెరుగుతూ ఉంటారు. యూజర్స్ పెరిగే కొద్దీ రిక్వెస్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సర్వర్ మీద. దానివల్ల సీపీయూ యూసేజ్ అనేది ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంటుంది. అది ఇండైరెక్ట్‌గా డేటాబేస్ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే యూజర్స్ పెరిగే కొద్దీ దాంట్లో చాలా మందికి డేటా కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల డేటాబేస్‌కి రిక్వెస్ట్‌లు పంపించాల్సి కూడా ఉంటది సర్వర్‌కి. దీనివల్ల మొత్తం ఇక్కడ రిక్వెస్ట్ అనేవి ఓవరాల్‌గా పెరుగుతూ ఉంటాయి. అది డైరెక్ట్‌గా పెర్ఫార్మన్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. ఇప్పుడు పెర్ఫార్మన్స్ అనేది స్లైట్‌గా డిక్రీజ్ అవుతది. కానీ ఇట్స్ మేనేజబుల్ అనమాట. దానివల్ల మరీ అంత ఇబ్బంది ఉండదు. రెస్పాన్స్ టైమ్ అవుతుంది. ఇన్‌స్టంట్‌గా ఉండే రెస్పాన్స్ టైమ్ ఇప్పుడు 2, 3 సెకండ్స్‌కి పడిపోతుంది. అంటే పెరుగుతుంది రెస్పాన్స్ టైమ్ ఎక్కువవుతుంది. అలా లోడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు నెట్‌మాస్ 200 నుంచి ఇంతకు మించిన యూజర్స్ పెరిగితే ఏమవుతుంది? సిస్టమ్ అనేది డైరెక్ట్‌గా క్రాష్ అవుతుందనమాట. అది కూడా ఎందుకంటే యూజర్స్ ఇంత వన్ బై వన్ పెరుగుతూ, పెరుగుతూ లాక్స్ ఆఫ్ యూజర్స్‌కి మారిపోతాయి. అంటే ఇదెప్పుడు జరుగుతదంటే కేసు ఏదైనా ఒక హాట్‌స్టార్‌లో ఏదైనా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గానీ, లేదా ఏదైనా సెలబ్రిటీ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా, అలాంటప్పుడు అవి ఏవైతే మనం ఈవెంట్స్ అనేవి లైవ్ వస్తుంటాయో, అలాంటప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఏం జేస్తారు, అందరూ ఒకేసారి యాక్సెస్ అవుతారు. ఎక్స్‌పెక్ట్ చేయలేం. అంతమంది యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేశారనుకోండి, ఒకేసారి సర్వర్ మీదకి బర్డెన్ పడిపోతుంది. అంటే సీపీయూ యూసేజ్ అనేది 100% అయిపోతది. ఇక దానికి పైన వచ్చే రిక్వెస్ట్ అన్నిటిని కూడా అది హ్యాండిల్ చేయలేదనమాట. అది ఓ రకంగా ఫ్రీజ్ అయిపోద్ది. అంటే ఐడియల్ అయిపోద్దనమాట. ఇంకేం చేయలేదు. టైమ్ ఔట్ అయిపోతూ ఉంటాయి రిక్వెస్ట్. దాన్నే సర్వర్ క్రాష్ అంటాం మనం. అలాగే డేటాబేసెస్ కూడా ఇంకా దాని నుంచి ఏ రెస్పాన్సెస్ రావనమాట. ఎందుకంటే డేటాబేస్ అయినా, సర్వర్ అయినా వాటికంటూ లిమిట్ ఉంటుంది యాక్సెస్ చేసేదానికి. అవి అన్‌లిమిటెడ్ కాదు కదా! అందుకనమాట. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రీవియస్‌గా చాలా సార్లు హాట్‌స్టార్ అయినా, ఏవైనా సరే చాలా సార్లు దీనివల్ల ఇష్యూస్ ఫేస్ చేసాయవి. ఇలాంటి ఇష్యూస్ కరెంట్‌లీ మాత్రం నెట్‌ఫ్లిక్స్ అయినా, హాట్‌స్టార్ అయినా హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఎందుకు ఆ మాత్రం డ్రాస్టిక్ చేంజ్ అంటే, మనం అనుకున్నట్టు ఇట్స్ నాట్ అబౌట్ కోడ్ ఆప్టిమైజేషన్ కాదు. ఇట్స్ అబౌట్ చేంజింగ్ ద సిస్టమ్ అనమాట. అంటే ఇష్యూస్ బట్టి సిస్టమ్ మోడిఫై చేస్తూ వస్తారు. డిజైన్ చేస్తారు చాలా మోడిఫై చేస్తూ ఇష్యూస్ బట్టి. దాని ద్వారా సొల్యూషన్ స్కేల్ చేస్తున్నారు ఎక్కువ మంది యూజర్స్‌కి. లైవ్ టైమ్, రియల్ టైమ్‌లో. ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్ ఎక్కడైతే క్రాష్ అయిపోయిందో అక్కడిలాగే ఇక్కడ లాక్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒకే సర్వర్ లేదనమాట. మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి హ్యాండిల్ చేయడానికి. దీనివల్ల ఏమవుతుంది ఫాల్ట్ టాలరెన్స్ అనమాట. అంటే ఒకసారి ఒకేసారి సిస్టమ్ క్రాష్ అయిపోయిందనుకోండి సర్వర్. దానివల్ల అక్కడికక్కడ మన యాప్ ఆర్ వెబ్‌సైట్ అనేది ఆగిపోదు. మిగతా సర్వర్స్ మీదకి ఆ బర్డెన్ పడుతుందనమాట. అంటే స్టిల్ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ అనే వర్డ్ మీకు కొత్తగా ఉండొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే లోడ్ బ్యాలెన్సర్ అంటే అదేం చేస్తుందంటే యూనిఫార్మ్‌గా రిక్వెస్ట్‌ని పంచుతుందనమాట. ఎన్ని సర్వర్స్ ఉంటే అన్నిటికి. ఎగ్జాంపుల్ ఒక 90 రిక్వెస్ట్ యూజర్స్ నుంచి వచ్చినాయి అనుకోండి. అప్పుడు 30 కింద 3 సర్వర్స్‌కి పంపిస్తుంది. వీటి నుంచి డేటాబేస్‌ని యాక్సెస్ చేసినప్పుడు ఎట్ ఎ టైమ్ యాక్సెస్ చేయవు. ఇయన్నీ కూడా ఒక సీక్వెన్స్‌లో యాక్సెస్ చేస్తాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది ఫాస్ట్‌గా ఉంటుంది, స్టేబుల్‌గా ఉండి
మొత్తం మీద ఆల్వేస్ అవైలబుల్‌లో ఉంటది సిస్టమ్ అనేది. ఇలాగా వేరియస్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట సిస్టమ్‌లో. అలాగా ఓవర్‌కమ్ జేస్తారు ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా. Subscribe, like, turn on bell icon and also comment your thoughts.